నమస్కారం. ఈరోజు టాపిక్ ప్రెగ్నెన్సీలో డాక్టర్ బేబీ ఎట్లా చేయాలి అనేది. అంటే బేబీ దానికి ఎట్లా పని చేస్తుంది అనే దానికోసం బిడ్డ తల్లి ఇది మావి బొడ్డు తాడు. సో బొడ్డు తాడు ద్వారా మనం తినే ఆహారం అంతా బ్లడ్గా మారి దానికి కావాల్సిన పోషక విలువలు పోతుంది, ఆక్సిజన్ పోతుంది. సో ఈ బ్లడ్లో ద్వారా మన ఆలోచనలు కూడా హార్మోన్స్గా పోతుంది. అందుకని మనం సంతోషంగా ఉంటే బిడ్డ సంతోషం, మనం బాధపడితే బిడ్డ కూడా అది ఈ కనెక్షన్ ద్వారా పోతుంది. ఇది బేసిక్. బేబీకి వచ్చి ఏముంటుందంటే లోపల ఉన్నప్పుడు 5 సెన్సెస్ అంటే చూడడం, వినడం, టచ్, స్మెల్, టేస్ట్ ఇవి అన్నీ డెవలప్ ఉంటుంది. 7th మంత్లో సుమారుగా డెవలప్ అయింటుంది. అది మన ద్వారా అంటే అమ్మ ద్వారా బయట ఇప్పుడు మనం వింటున్నాము, బేబీ మన ద్వారా వింటుంది అనమాట. అమ్మతో కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి. అంటే అమ్మ విని ఎంజాయ్ చేసేది. అందుకనే సాంగ్ అమ్మ ఇష్టమైన సాంగ్ వినేటప్పుడు బేబీ కూడా అన్నిసార్లు కాదు కొన్నిసార్లు చాలాసార్లు అమ్మ ఇష్టంగా ఉండేది బేబీ కూడా ఇష్టంగా వింటది అనమాట. అట్లా టచ్ రెండోది, ఇష్టంగా బిడ్డని మన పొట్ట మీద తాకినప్పుడు ఆ బిడ్డ దాన్ని బాగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే టచ్, హియరింగ్, వినడం ఇది రెండు బాగా డెవలప్ అయి ఉంటుంది బిడ్డలో. అట్లనే స్మెల్, టేస్ట్ మనం ఇష్టంగా తీసుకునేది అది ఒక్కొక్కసారి బేబీకి ఇష్టం అవుతుంది. కొన్నిసార్లు బేబీ ఇష్టం ఎక్కువగా ఉంటుంది. మనకు అది ఎట్లా తెలుస్తుంది? ప్రెగ్నెన్సీకి ముందు మనకు అది ఇష్టమే ఉండదు, మనం దాన్ని ఇష్టంగా తీసుకుంటాం. అంటే అది బేబీకి ఇష్టంగా ఉంటుందని. తర్వాత ఏమవుతుంది, డెలివరీ అయిన తర్వాత మనం పాత ఇష్టానికి వెళ్ళిపోతాం అన్నమాట. అట్లా రెండోది ఇట్లా 5 సెన్సెస్ బేబీకి డెవలప్ అయి ఉంటుంది. ఇంకోటి సబ్ కాన్షియస్ మైండ్ బాగా డెవలప్ అయి ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఏంటంటే లోతు మనసు అనేదాన్ని సబ్ కాన్షియస్, కాన్షియస్ మైండ్ పై మనసు. దాని గురించి మళ్ళీ చూస్తాం. ఇది ఎందుకు ఇప్పుడు చెప్పడానికి వచ్చామంటే, ఈ పెట్స్ మనం పెట్టుకుంటాం ఈజీగా. అది చూడండి, హైఫై ఇచ్చేది చేపట్టుకున్న ఆ ఫీలింగ్ బాగా ఇది చూడండి. ఇది దాని మీదనే ఆనుకొని చదవడం అంటే మనం కంఫర్ట్, వీళ్ళిద్దరు ఒకరొకరు కంపెనీలో కంఫర్ట్ ఫీల్ అయిపోతున్నారు. మనం ఇంట్లోనే పెట్టి ఉంటుంది, కొంతమంది బాగా చూసుకుంటారు, వాళ్ళతో భలే క్లోజ్గా ఉంటుంది. మిగిలిన వాళ్ళు అంత పట్టించుకోకపోతే వాళ్ళ దగ్గర మామూలుగానే ఉంటుంది. అంటే మాటలు ఒకటి రాదు, మిగిలిన ఫీలింగ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేయగలదు. అట్లనే బిడ్డ కూడా సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఫీలింగ్ ఎక్కువగా ఉండే మైండ్ అనమాట. అందుకని బిడ్డకి సబ్ కాన్షియస్ మైండ్ ప్రెగ్నెన్సీలో డామినెంట్గా ఉంటుంది. ఇప్పుడు పోతాము, మనకి పై మనస్సు కాన్షియస్ మైండ్, కింద మనస్సు లోతు మనస్సు సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే, ఇప్పుడు ఒక పాట ఇంతకు ముందు ఇది గ్రామ్ఫోన్ రికార్డ్ అంటారు. ఏదైనా ఒక పాట దీంట్లో రికార్డ్ అయితే ప్లే చేస్తే అదే పాటనే వస్తుంది. ఇప్పుడు మనం చిప్ పెట్టుకుంటాం అట్లా. సో ఈ లోతు మనసు సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది, రికార్డ్ చేసుకుంటుంది, తర్వాత ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది ఏ టైం ఆ టైం వచ్చినప్పుడు. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ క్వశ్చన్సే అడగదు, రైటా రాంగా ఏమీ అడగదు, అట్లే తీసుకుంటుంది. ఈ రికార్డింగ్ మాత్రం ఏంటంటే, మనం ఎవరైనా అది చేసేవాళ్ళు ఇష్టంగా చెప్పినప్పుడు ఆ రికార్డు బాగా లోతుగా ఫీలింగ్తో ఎంత బాగుంటుందో, ఇష్టంగా ప్రేమతో బిడ్డతో చెప్పుకునేటప్పుడు రికార్డింగ్ బాగా అవుతుంది. ఇష్టం మాత్రం కాదు, ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో అమ్మ బాగా భయపడుతుంటుంది, బాగా బాధపడుతుంటుంది, ఆ ఫీలింగ్ కూడా ఇంటెన్స్ అది రికార్డ్ అయిపోతుంది బిడ్డలో. అది మనం బాగా గమనించాలి. కాన్షియస్ మైండ్ అంటే 3 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటుంది. ఇప్పుడు చిన్న బిడ్డలు, ఒక 5 ఏళ్ల బిడ్డ అంటే
నువ్వు అది పోయి చేసిరా అంటే ఎందుకు చేయాలంటారు. అదే గర్భంలో ఉండే బిడ్డ అట్లా అడగదు. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండే బాగా డెవలప్ అయి ఉంటుంది. మనం ఏం తీసుకున్నా అది బాగా తీసుకునేది. మనం బిడ్డతో ఇప్పుడు మనం పెట్టుతో ఎంత ఇష్టంగా మనం బాండింగ్ డెవలప్ చేసుకుంటున్నామో అట్లనే బిడ్డతో కూడా. ఎందుకంటే బిడ్డకి ఫీలింగ్ అది రెడీగా ఉంది. మనం దాంతో కనెక్టివిటీ ఏర్పరచుకొని మనం దాంతో బాగా ఫ్రెండ్షిప్ చేసుకోగలిగితే బాగా రెస్పాన్స్ చేసేస్తుంది. అది చేసుకోవటం మనకి ఈజీ. అది క్వశ్చన్స్ అడగదు. మా అమ్మకి ఇది ఇష్టం కాబట్టి నేను ఇది చేసేస్తా. అది రైటా రాంగా నిజమా కాదా ఏమి అడగదు. కానీ కాన్షియస్ మైండ్ అడిగితే అదే బిడ్డ మనం ఆ టాక్ టు బేబీ అవి అన్నీ చేయలే, ఆ రికార్డింగ్ అప్పుడు చేయలేదంటే బయటకు వచ్చిన తర్వాత అడుగుతారు, ఎందుకు ఇది నేను చెయ్యాలి, నువ్వెందుకు ఇది చెప్తున్నావు అనేది. తర్వాత డెసిషన్ మేకింగ్, నిర్ణయం తీసుకోవడం, అది కూడా కాన్షియస్ మైండ్ చేస్తుంది. నేను ఇంకా బాధపడను అని నిర్ణయం తీసుకునేది కాన్షియస్ మైండ్. ఫస్ట్ ప్రోగ్రామింగ్ జరిగేది, రికార్డింగ్ జరిగేది మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. బయట వచ్చి ఒక 6 years వరకు అప్పుడు అమ్మ నాన్న టీచర్స్ వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్పినా అది అంత లోపల రికార్డింగ్ అయ్యేది. అది ఫస్ట్ రికార్డింగ్. తర్వాత కొన్నిసార్లు మన అలవాట్లు అది అందుకే చెప్తారు అలవాటు మార్చడం చాలా కష్టం. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఈ హ్యాబిట్ అనేది రికార్డ్ అయిపోతుంది. మార్చడం కష్టం. కానీ కాన్షియస్ మైండ్ని బాగా డెవలప్ చేసి అది ఇరేజ్ చేసి రీ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది కష్టమైనా కూడా అది చేయొచ్చు. కానీ అందుకనే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ రికార్డింగే మనం బాగా చేసేస్తే అప్పుడేమవుతుంది, మనకి చాలా ఈజీగా, మనకి చాలా లైఫ్ ఈజీగా అయిపోతుంది. చాలా అలవాట్లు, చాలా పనులు మనం ఎఫర్ట్లెస్గా ఈజీగా చేసుకోగలుగుతాం. ఇప్పుడు బిడ్డ కదలడం అది ఊరికే ఏదో కదిలేసి వెళ్ళిపోతుంది అని అనుకుంటే మనకి ఆ నమ్మకంలోనే చాలా మంది మనం ఉన్నాం. ఏదో బిడ్డ కదులుతుంది, దానికేం తెలుసు, అది బయటకు వచ్చి అది పెరిగి అది అయినప్పుడే కదా దానికి తెలుసు అని అనుకోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం, బిడ్డకి వచ్చిన తర్వాత అప్పుడు బిడ్డకి స్కూల్ వేయడమా, బిడ్డకి అది కొని ఇవ్వడమా, ఇది కొని ఇవ్వడమా, అదే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు స్టడీస్ ఇంతకుముందు మనకి చెప్పేవాళ్ళు, ప్రహ్లాదుడు అభిమన్యుడు గర్భంలోనే బిడ్డ విని అదంతా చేసింది, అదంతా కరెక్ట్ అని స్టడీస్ ప్రూవ్ చేసేసింది. ఈ 5 senses బాగా డెవలప్ అయింది. సబ్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్ బిడ్డకి బాగా ఉంది. మనం ఎట్లా ఒక పెట్టుతో, అది పిల్లినో కుక్కనో ఏదో మనం ఇష్టంగా ఎట్లా మనం దాంతో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుంటామో, ఆ డెవలప్ చేసుకునే కొద్దీ ఇది బాగా వచ్చేస్తుంది. అట్లే మన బిడ్డతో కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే బిడ్డకి ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అది ఏం చేస్తుంది, అది మనం మాట్లాడితే అది సమాధానం చెప్పడం, అది కూడా మూమెంటే. తనకి ఇష్టం లేదు అది చెప్పడం కూడా మూమెంటే. మనం తినేది బిడ్డకి ఇష్టంగా ఉంది అంటే అప్పుడు బిడ్డ కదులుతుంది, వెంటనే కదులుతుంది. అదే ఒక అమ్మాయి చెప్పింది, కాంటినెంటల్ కాఫీ అంటే చాలా ఇష్టం, ఆ స్మెల్తో అది తీసుకొచ్చేటప్పుడే 2-3 మూమెంట్ బాగా ఇచ్చేస్తుంది. అట్లనే ఆమెకి నాన్ వెజ్ ఇది ఆ వాసన వచ్చేటప్పుడే మూమెంట్ బాగా, ఆ 2 ముద్ద వేసిన తర్వాతనే ఆ మూమెంట్ తగ్గుతుంది. అంటే ఈమె తినింది, అది కూడా తినిన తర్వాత అది సంతోషం అయిపోయినట్టు అది మూమెంట్ అప్పుడే తగ్గుతుంది. ఆ మూమెంట్ గమనించినప్పుడు అది మనకి అర్థమవుతుంది. ఇంకోటి, బిడ్డ సంతోషంగా ఉన్నప్పుడు అది ఒక రకంగా మూమెంట్, అదంతా స్మూత్ గా ఉంటది. ఎంత ఎగిరినా, కొంతమంది చెప్తే అట్లా పైకి వచ్చేస్తుంది. అట్లా బాధ, భయం, ఒక అమ్మాయి చెప్పింది, నేరాలు ఘోరాలు అంతకుముందు ఉండేది, అది వచ్చినప్పుడు ఉనికిపోయింది నా బిడ్డ. అట్టట్లా ఆ మూమెంట్ డిఫరెన్స్
తనకి ఇంకొక అమ్మాయి చెప్పింది, ఒక కజిన్ వచ్చే అబ్బాయి వస్తే పొడిచినట్టు మూమెంట్ అంట, బయటకు వచ్చిన తర్వాత కూడా అబ్బాయితో తగువేనంట. సో అట్లా వాళ్ళ లైక్స్ డిస్లైక్స్ కూడా మూమెంట్తోనే. ఇది ఎట్లా తెలుసుకునేది? బిడ్డ పెంచేటప్పుడు అమ్మకి బాగా కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు తెలుస్తుంది. బిడ్డ ఏడ్చినప్పుడు ఇది ఆకలి కోసం ఏడుపా, నిద్ర కోసం ఏడుపా, లేదా ఎత్తుకోవాలని ఏడుపా, లేదా ఏదో బాగాలేదు అందుకని. ఆ డిఫరెన్స్ అమ్మకి తెలుసుకుంటుంది. అట్లనే మనం ఇక్కడ టాక్ టు బేబీలో మన బేబీ మూమెంట్తో అది ఏదో కదులుతుంది, మామూలుగా కూడా కదులుతుంది, కానీ మనం అనుకునేటప్పుడు లేదా అది మనం బాగా గమనించినప్పుడు మనకి అర్థమవుతుంది. సో ఇది మనం మనసులో మాట్లాడుకున్నా గట్టిగా మాట్లాడుకున్నా బేబీ కదులుతుంది. సో టాక్ టు బేబీ ఎట్లా చేసింది, ఈమె ఎట్లా మాట్లాడుతుంది, మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలతో మాట్లాడొచ్చు, వాళ్ళ రెస్పాన్స్ చూడొచ్చు, వాళ్ళ లైక్స్ డిస్లైక్స్ తెలుస్తాయి. మన కాకరకాయ రసం తాగితే వాళ్ళకి నచ్చదు, వెల్లుల్లిపాయ తింటే నచ్చదు, అది ఒక అన్కంఫర్టబుల్ ఫీలింగ్ చేస్తారు మేడం మనకి వాళ్ళు. చాలా స్వీట్ ఇష్టం, పాటలు ఇష్టం, స్వీట్ తింటే ఎగురుతారు మేడం బేబీ వెంటనే ఆల్మోస్ట్ ఇన్స్టెంట్. ఇంకా మన గొంతు దాటి ఉండదు మనకి, వాళ్ళకి అది అందిపోతుంది మేడం అంత ఫాస్ట్ గా. సో అందుకనే ఇట్లా బేబీ మన ఈ 5 సెన్సెస్ ద్వారా మనకి అందజేస్తుంది, తెలియజేస్తుంది నాకు ఇది ఇష్టం, నాకు ఇది. అందుకనే బేబీతో మనం బాగా కనెక్ట్ అవ్వాలి. సో దానికి అర్థం అయ్యే దానికోసమే ఈ కొంతమంది అంటారు అది ఎట్లా మనకు తెలియదు కదా అంటారు. అందుకోసమే మనం ఏంటంటే 3 స్టెప్స్గా పెట్టాం. ఫస్ట్ మనకి ఇష్టమైన పాట వినడం, అది విన్నప్పుడు మనం గమనించడం, దానికి అది మూమెంట్ ఇస్తుంది. ఒక్కొక్కసారి ఒక పాట లేదంటే మనకి ఇష్టమైన పాటే కాకుండా వేరే పాట పెట్టినప్పుడు కూడా ఏదో ఒకదానికి మూమెంట్ ఇస్తుంది. ఒక పాప చెప్పింది, చాలా సాంగ్స్ పెట్టినప్పుడు ఆ మూమెంట్ రాలేదు, కానీ ఈమె ఒకరోజు ఆటోలో పోయినప్పుడు ఓల్డ్ సాంగ్ ఒకటి ఆటోలో పెడితే అప్పుడు మూమెంట్ స్టార్ట్ అయిపోయిందంట. ఆ పాట ఉన్నంత వరకు ఆ మూమెంట్, అప్పుడు తనకు అర్థమైంది ఈ పాట నచ్చింది. అట్లా వాళ్ళ లైక్స్ని ఎక్స్ప్రెస్ చేసి మనం గమనించాలి, మనం టైం ఇవ్వాలి. తర్వాత సెకండ్ స్టెప్ ఇది అర్థమైనప్పుడు ఆ పాట నీకు రెస్పాన్స్ ఇచ్చిన పాటకి రెస్పాన్స్ ఇస్తుంది, అందుకని రెగ్యులర్గా ఆ పాట వినమంటాం. అప్పుడు ఏమవుతుంది, ఆ పాట స్టార్ట్ చేసినప్పుడే ఇక్కడ మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో అప్పుడు మనకేమర్థమవుతుంది, బిడ్డ వినగలుగుతుంది, తర్వాత దాన్ని ఎంజాయ్ చేయగలుగుతుంది, తన ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది. అది కూడా ఏంది కన్సిస్టెంట్ ప్రాంప్ట్. నెక్స్ట్ ఆ సాంగ్ ఏంగానే ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. సో ప్రాంప్ట్ కన్సిస్టెంట్ మూమెంట్స్ అది వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా ఇది వచ్చి మన దీనికోసమే రెస్పాన్స్ ఇస్తుంది. అది తెలిసినప్పుడు సెకండ్ స్టేజ్ అంతా ఇంట్రడ్యూస్ చేసుకోమంటాం. నాన్న ఎవరు, నానమ్మ ఎవరు, అట్లా అంతా. తర్వాత పెద్ద బిడ్డ, వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసుకోవడం. తర్వాత మా అమ్మ తన లైక్స్ డిస్ప్లే, నాకు ఏది ఇష్టం, ఏది ఎవరంటే ఇష్టం, ఇప్పుడు అట్లా చెప్పుకోవడం, ఏది ఇష్టం లేదు, ఏది బాధ కలిగిస్తుంది మనకి. తర్వాత మనం చేసే పనిలో కూడా కొన్నిసార్లు నేను ఈ పని చేస్తున్నాము, మన ఈ గుడికి పోతున్నాము, ఇక్కడ వీళ్ళ ఇంటికి వచ్చినాము, ఇవి అన్నీ బాగా మనం షేర్ చేసుకునే కొద్దీ బిడ్డ దాంతో కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఆ బిడ్డ గురించి మనకి బాగా తెలుసు, బిడ్డకి మనకి ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఆ బాండింగ్ వచ్చిన తర్వాత అవును నా బిడ్డ నన్ను అర్థం చేసుకుంటుంది, నా బిడ్డ నాకు తోడు ఉంది అని ఇచ్చే ఆ సంతోషం, ఆ ఇచ్చే ఆ కాన్ఫిడెన్స్, అది వచ్చిన తర్వాత నువ్వు ఇట్లంతా ఉండాలి, ఇట్లంతా ఉండకూడదు అనేది మనం ఇష్టంగా రిపీటెడ్గా చెప్పే కొద్దీ అప్పుడు రికార్డింగ్ దే విషయంలో, ఈ బిహేవియర్లో అంటే క్యారెక్టర్లో, తర్వాత ఇంటెలిజెన్స్, స్పోర్ట్స్, ఆర్ట్స్, మ్యూజిక్ ఏం కావాలంటే అప్పుడు అది సోల్ సీడింగ్. బిడ్డ ఒక బిహేవియర్ ప్లస్ ఈ ఇంటెలిజెన్స్, ఆర్ట్స్ దాని గురించి మనం ఇది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అనుకున్నాం అమ్మ ఇష్టంగా ప్రేమతో
బిడ్డతో మాట్లాడుతూ ఉన్నప్పుడు. ఇది కొంతమంది ఎట్లా అంటే ఏ పనిలో ఉంటే ఆ పనిలో చేసేటప్పుడు చెప్తారు. కొన్నిసార్లు ఆఫీస్ పోయే వాళ్ళంతా ఇప్పుడు ఆఫీస్ పోతున్నాము అప్పుడు వరకు మాట్లాడతారు, ఇంకా నేను పనిలో చూసుకుంటాను మళ్ళీ మాట్లాడతామని మళ్ళీ ఈవినింగ్. కొంతమంది పని అంతా అయిపోయిన తర్వాత నైట్ మాట్లాడతారు. అది మీ ఇష్టం. టాక్ టు బేబీలో మాత్రం నువ్వు ఇట్లనే చేయాలి ఇట్లా చేయకూడదు అనేది లేదు. మీ కన్వీనియన్స్ బిడ్డ కన్వీనియన్స్ అంతే. అది ఒకటే, నువ్వు పలాట టైంలోనే చేయాలి, ఇట్లనే చెప్పాలి, నీకు ఏది ఇష్టం వస్తుందో చెప్పు, ఎంత కావాలంటే చెప్పుకో. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆ ఇంటెన్సిటీ ఆ క్వాలిటీ మనం కానీ బాగా చేసుకుంటే మనకి రిజల్ట్ అద్భుతంగా వచ్చేస్తుంది. సో అమ్మ ఇష్టంగా ప్రేమతో అది చెప్పినప్పుడు ఏమవుతుంది, నేను చెప్పిన రికార్డింగ్ ఇది సిమెంట్లో అంటే సిమెంట్ ఆరకుండా ఉండే సిమెంట్లో చేయి పెట్టేస్తే ఇది ఇంకా ఎప్పటికీ ఉండిపోతుంది. అట్లనే ఈ ప్రైమరీ రికార్డింగ్ మనం ఇష్టంతో బిడ్డతో నువ్వు ఇట్లా ఉండాలి అనేది మనం చెప్పినప్పుడు అంటే బిడ్డకి తల్లికి బాగా ఇది చెప్తూ కూడా ఆ బాండింగ్, నేనేం చెప్తున్నానంటే బాండింగ్ అనేది ఇంపార్టెంట్. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసం నేను ఇది తింటున్నాను. అది ప్రతిసారి అయినా చెప్పండి, ఎప్పుడో ఒకసారి అయినా చెప్పండి, కానీ ఆ బిడ్డకు అది వెళ్ళిపోవాలి. నేనంటే అమ్మకి చాలా ఇష్టం అనేది వెళ్ళిపోతే నువ్వు ఏం చెప్పినా అంటే అది చెప్పినప్పుడు అది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అది మనసులో చెప్పుకో, గట్టిగా చెప్పుకో, నీ ఇష్టం. ఆ బిడ్డ దానికి బాగా స్పందిస్తుంది. ఇందాక మనం చూసినాం కదా, మనం ఫస్ట్ ఆ కుక్క పిల్లని పెంచుకునేటప్పుడు ఫస్ట్ గంట కూడా టైం అయ్యే కొద్దీ మనతో బాగా క్లోజ్ అయిపోతుంది. మనం అక్కడెక్కడో వస్తున్నామన్నా కూడా ఇక్కడ మన కోసం వెయిట్ చేస్తుంది, మనం వస్తే మీద వచ్చేస్తుంది. అటువంటిది మనం బిడ్డతో చాలామంది చెప్తారు కుక్క పిల్ల అంటే మామూలు బిడ్డ కంటే ఎక్కువగా పెంచుతారు, సాకే వాళ్ళు చెప్తారు. అంత బాగా అటాచ్మెంట్ ఇదే మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇది చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఇష్టంతో చెప్పినప్పుడే ఇది వస్తుంది. ఎందుకంటే అప్పుడే ఆ రికార్డింగ్ స్మూత్గా ఉంటుంది. కొంతమంది అంత ఇష్టం లేక ఉండదు, అంత మనం దాని మీద అటెన్షన్ ఫోకస్ పెట్టము. మెయిన్ ఎందుకు పెట్టము అంటే ఆ బిడ్డకి ఏం తెలుస్తుంది, అది చిన్న బిడ్డ బయటకు వస్తే కదా, అదే మనకు వచ్చే లిమిటేషన్. బిడ్డకి బాగా ఉంటుంది, ఫీలింగ్స్ బాగా ఉంటుంది. మనం కొంచెం ఆ బిడ్డతో బాండింగ్ కొద్దిగా డెవలప్ చేసుకునే కొద్దీ మనకు ఆ రెస్పాన్స్ మనకి ఎంత సంతోషం ఇచ్చేస్తుందో. ఆ తల్లికి ఏమొస్తుంది, నా బిడ్డ నన్ను అర్థం చేసుకుంటుంది, నా తోడు ఉంటుంది. అది ఒక స్ట్రెంగ్త్, అది ఒక కాన్ఫిడెన్స్, అది ఒక ధైర్యం. తల్లికి ఎట్లా వస్తుందో అట్లనే బిడ్డకి కూడా. మా అమ్మ నన్ను అర్థం మా అమ్మ నేనంటే ఇంత ఇష్టపడుతుంది, మా అమ్మ నా కోసం ఉందే అనేది అర్థం చేసుకునేటప్పుడు బిడ్డ అప్పుడు అందుకనే ఆ మూమెంట్ వచ్చినప్పుడు తల్లికి అది రీఅష్యూరెన్స్. అది తెలుసుకోకపోతే తల్లి బిడ్డ మూమెంట్ ఇచ్చినా కూడా ఏదో మూమెంట్ ఉంది దాటుకొని వెళ్ళిపోయినా కొన్నిసార్లు బిడ్డలు వదిలిపెట్టరు, అమ్మని అట్లనే కనిపెట్టి ఉంటారు, అమ్మకి ఏం కావాలో చేసి పెట్టేస్తారు. నేనేమంటానంటే రిజల్ట్ అనేది ఒకటి, కానీ రిజల్ట్ కంటే ఎక్కువ ఆ రిలేషన్షిప్ ఇంపార్టెంట్, ఆ ఫ్రెండ్షిప్, ఆ కంపానియన్షిప్ ఇంపార్టెంట్. ఎందుకంటే అది లైఫ్ లాంగ్ వచ్చేస్తుంది. ఆ క్వాలిటీనే డిఫరెన్స్ మనకు అర్థమయ్యే దానికోసం చెప్తున్నాను. ఈ భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ సుకన్య ఉంటారు పెద్ద, అక్కడ ఎవరో వస్తారు, వాళ్ళు పోవాలి, ఊరికి అట్లా చూస్తాడంటే ఈమె అన్నీ సర్దికి పెట్టేసుకుంటాయి, నోట్లో మాట ఉండదు. అంటే ఈయన ఏం అనుకుంటున్నాడో ఆమెకు తెలుసు. అట్లాంటి అద్భుతమైన రిలేషన్షిప్ ఇది. నన్ను మా అమ్మ అర్థం చేసుకుంటుంది, నా బిడ్డ ఉంది నన్ను అర్థం అదే ఇది బయటకు వచ్చిన తర్వాత కూడా అది ఉంటుంది. అందుకనే ఆ బ్యూటీ, ఏదో రిజల్ట్ నా బిడ్డ చేసేసింది, ఆ రిజల్ట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. రిజల్ట్ ఎలాగో వస్తుంది,
కానీ రిజల్ట్ వెనకాల ఎంత ఇష్టంతో ఎంత బాధ్యతతో ఆ బిడ్డ చేసి పెడుతుంది మనకి. సో అది తెలిసి ఆ రిలేషన్షిప్ చెరిష్ చేయండి, అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అది ఎంతమంది వచ్చిపోయినా ఎంత చేసినా నువ్వు చూడకపోయినా అది కనెక్షన్ అది మెయింటైన్ అయిపోతూనే ఉంటుంది. అది మెయింటైన్ అవ్వాలి, ఆ దారం తెగిపోకూడదు, ఉండిపోవాలి. సో దానికోసమే మనం ఇదే నెగటివ్గా ఉన్నా కూడా, ఒక ఆయన ఏంటంటే ఉన్నట్టుండి ఉలికి పడిపోతాడు పెద్దగా అయిన తర్వాత. ఆ భయం వచ్చేస్తే బాగా ఇదే వచ్చేస్తుంది, అట్లాంటి అటాక్స్ వస్తుంది. అప్పుడు సైకాలజిస్ట్ దగ్గర పోతే వాళ్ళు రిగ్రెషన్ అంతా చేసి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ అమ్మ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 7th month అట్లా ఏం చేయాలా బిడ్డ వద్దు, ఆ కాలంలో అంతా తెలియదు, ఇప్పుడు అబార్షన్ మెథడ్ సేఫ్ మెథడ్స్ అంతా ఏం లేదు, వేడి నీళ్ళు పోసుకునేదంట పొట్ట మీద. అప్పుడు ఆ బిడ్డ పడిన ఇది బయటకు వచ్చిన తర్వాత కూడా ఏంటి అది తెలియదు, కానీ అట్లాంటి ఆ భయమైన అటాక్స్ వచ్చేది. తర్వాత మెల్లగా ఆయనకి ఆ ట్రీట్మెంట్ ఇచ్చి దాని నుంచి బయటకు వచ్చేది. అట్లా కొన్ని అలవాట్లు మనకు ఊమ్ టు టూమ్ అంటారు, చిన్నప్పటి నుంచి లాస్ట్ వరకు ఉండిపోతుంది. మనం మంచి అలవాట్లు, మంచి బిహేవియర్, మంచి రిలేషన్షిప్, స్ట్రాంగ్ రిలేషన్షిప్, అటువంటి వాటికి వీటిలో వేసేస్తే ఈజీగా వెళ్ళిపోతాయి. ఒక స్మూత్ రోడ్ వేసేస్తే జర్నీ ఎంత సాఫీగా అయిపోతుందో అట్లా ఉండిపోతుంది వాళ్ళ జీవితం. సో అదే అంత బాగా ఇది వచ్చినప్పుడు ఇష్టంగా అమ్మ చెప్పడం, బిడ్డ దాన్ని ఇష్టంగా తీసుకోవడం, అట్లా ఉన్నప్పుడు ఇద్దరికి టెన్షన్ ఉండదు, అండర్స్టాండింగ్ బాగా వచ్చేస్తే నువ్వు ఇది చేసి పెట్టాలి నాకంతే, అంతే అది చేసి పెట్టేస్తుంది. మనం అది ఊహించలేము ఆ రిజల్ట్స్, ఎందుకంటే అది సబ్కాన్షియస్ మైండ్లో పోయి బాగా రికార్డ్ అయిపోయింది, డీప్ రికార్డింగ్. అది ప్రెగ్నెన్సీలో కూడా హెల్ప్ చేస్తుంది. బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పని ఈజీగా ఎఫర్ట్లెస్గా అది ఎంతో నైపుణ్యంతో చేసినట్టే చేసేస్తుంది, చిన్నదిగా ఉన్నా కూడా. ఒకటి ఇంకోటి సిచ్యువేషన్ సందర్భానికి అనుకూలంగా చేసేస్తుంది. మన సందర్భం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ చిన్న బిడ్డకి అదంతా మనం చెప్పబడలా. ఇదంతా ఎట్లా అంటే రికార్డింగ్ బాగున్నప్పుడు జరిగిపోతుంది. ఇంకా అంత మనకి బాగలేదు, మనకేంటంటే టాక్ టు బేబీలో ఇవి అన్నీ మనం ఈ బాండింగ్, ఫ్రెండ్షిప్ ఇంప్రూవ్ చేస్తూ వస్తాం. ఫస్ట్ మనకేంటంటే అంత నమ్మకం ఉండదు. తర్వాత కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత అప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నా బేబీని అడుగుతాం అని అడిగి అది జరిగినప్పుడు అప్పుడు కొంచెం బాగా వచ్చేస్తుంది. కొంతమంది ఎంత ఇది చేసినా మనకు టైం ఉండదు, కొన్నిసార్లు మనకు ఉండే డౌట్స్ ఇది ఏం చేస్తుంది, ఎంతమంది చేసినా చెప్పినా అంతేనేమో, మనకు ఓపిక ఉండదు. ఒక్కొక్కసారి మనం మాట్లాడి టైం తీసుకొని ఆ మూమెంట్ వచ్చేంతవరకు మనకు ఒక్కొక్కసారి టైం ఇవ్వలేకపోవచ్చు. సో అట్లా ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం నువ్వు ఇట్లా అవ్వాలి, నువ్వు బాగా చేసుకోవాలి, అట్లా ఉండాలి అనేది అప్పుడప్పుడు చెప్తాం. సో మనకు ఆ బాండింగ్ బాగా లేనప్పుడు మనం అఫర్మేషన్ మనం అది చెప్పుకున్నా కూడా రికార్డింగ్ స్ట్రాంగ్గా ఉండదు. ఏదో అవుట్కమ్ కొన్నిసార్లు వస్తుంది, కొన్ని రిజల్ట్ వస్తుంది, కానీ రిజల్ట్ వచ్చే ముందు ఈ పాజిటివ్గా ఉండే అమ్మకి అవును నేను ఇది చెప్పాను కదా రాదు అనే డౌటే ఉండదు వాళ్ళకి. కానీ మనం స్ట్రాంగ్గా బాండింగ్ స్ట్రాంగ్గా లేనప్పుడు చెప్తున్నాను అవుతుందో కాదో చూస్తాం, అట్లా ఉంటుంది మన మైండ్ సెట్. ఇప్పుడు స్వాతి తన ఎక్స్పీరియన్స్ చెప్తుంది. బేబీకి చెప్పాను మేడం నేను, చూడు అక్క చాలా ఈజీగా నార్మల్గా 1/2 అవర్లో పెయిన్స్ ఏం లేకుండా వచ్చేసింది, మేడం వాళ్ళు చూద్దాము అంటున్నారు, నానా నువ్వు నాకు హెల్ప్ చేయాలి అనేది నేను ఎప్పుడైతే చెప్పానో చెప్పిన ఒక 2-3 minutesకి కాంట్రాక్షన్స్ వచ్చేసాయి మేడం. నాకు పెయిన్ స్టార్ట్ అయిపోయాయి మేడం. 5 to 10 minutes లోపల డెలివరీ అయిపోయింది మేడం. బేబీకి చెప్పిన వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే పెయిన్స్ వచ్చేసాయి నాకు. అంటే ఈ బేబీ తీసుకునింది మేడం, అంటే అమ్మని కష్టపెట్టలేదు కదా, నేను ఎందుకు అమ్మని కష్టపెట్టాలి అనేసి తను బాగా తీసుకొని
అది తీసుకునింది అనేది నువ్వు తీసుకున్నావు. అవును మేడం. తను వెంటనే 2 minutes కే కాంట్రాక్షన్స్ ఇచ్చినప్పుడు నాకు బేబీ నేను చెప్పింది వెంటనే తీసుకుని. ఇప్పుడు అంతే మేడం, వాళ్ళిద్దరికి నేను ఏ చెప్పినా గానీ ఇద్దరు బాగా స్పందిస్తారు మేడం. ఫస్ట్ డెలివరీ కూడా తన లీకింగ్ తో వచ్చినప్పుడు టైం అవుతుంది అనుకున్నాను, త్వరగా అయిపోయింది. సెకండ్ టైం వచ్చినప్పుడు ద్వారం ఏం ఓపెన్ కొంచెం ఓపెన్ అయింది, ఇంకా మెత్తగా కాల, టైం అయ్యేటట్టు ఉంది అని చెప్పాను అంతే. 1/2 hour అంతా పిలిచేశారు, డెలివరీ అయిపోతుంది వచ్చేసేయండి అనేసి. నాకు అసలు అర్థం కాల, ఎట్లా అవుతుంది. అదంతా షాక్, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకు అది. తర్వాత అప్పుడు ఆమె చెప్పింది టాక్ టు బేబీ చేశాను. ఇప్పుడు ఈ పాయింట్ మనం బాగా గమనించాలి. గర్భసంచి ద్వారం మెత్తగా ఇవ్వడం, తర్వాత ఓపెన్ అవ్వడం, తర్వాత దిగడం, ఇదంతా దానికి మనం చేసిన ఎక్సర్సైజెస్, మనం పెట్టిన మందులు, ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామి మెథడ్. సుబ్రహ్మణ్య స్వామి పండు కోసం వినాయకుడు అన్నప్పుడు ప్రపంచం చుట్టూ తిరిగితే ఎవరో, సుబ్రహ్మణ్య స్వామి ప్రపంచాన్నే చుట్టూ తిరిగాడు. వినాయకుడు నమ్మకం అమ్మ నాన్ననే ప్రపంచం అనుకుని అదే తిరిగాడు. అంటే అట్లా ఇది వినాయకుడు మెథడ్. నువ్వు నాకు హెల్ప్ చేయాలి అంతే. అది ఆ బ్యూటీ ఏంటంటే, మా అమ్మ నాకు చెప్పేసింది అక్క కష్టపట్ల, నేను కూడా కష్టపెట్టకూడదు. ఇక్కడేమైంది, అమ్మ చెప్పింది బేబీ అంతే, ఇది వచ్చేసేయాలి అనుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఇది ఇంతేనా, ఇది కొంతమందికి ఇది సాధ్యం, కొంతమంది డైట్ ఎక్సర్సైజ్ ఏదైనా అది తప్పు అని నేను చెప్పను. మనం ఇది చేస్తాము, ఇది కూడా ప్రాక్టీస్ చేస్తాము. అయితే అవన్నీ అయినప్పుడు దాని గురించి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కువ మంది డాక్టర్ పెట్టి బాగా చేసి ఇట్లా డెలివరీ చేసుకోవాలి, ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ ఇట్లా, ఇదే మనం చేసుకుంటే అర్థం చేసుకొని, అందుకనే డాక్టర్ బేబీ బాగా చేసుకుంటే ఇది పెద్ద విషయం కాదు. డాక్టర్ బేబీ ఎట్లా చేసింది, ఈమె ఎట్లా మాట్లాడుతుంది. మనము డాక్టర్ ద బేబీ టెక్నిక్ ద్వారా మన బేబీ పర్సనాలిటీని డిజైన్ చేసుకునే ఆపర్చునిటీ మనకి ఒకటి ఉంది. డిజైర్, ఫెయిత్, లవ్. నా బేబీతో మాట్లాడాలని చాలా స్ట్రాంగ్ కోరిక, ప్లస్ ఆ మాటలు నా బేబీ వింటుంది అని ఫెయిత్, అండ్ ఆ పనిని నేను చాలా ఇష్టంగా చేశాను. ఇది ఇప్పుడు చూపించబోయే 2 క్లిప్పింగ్స్ ఏంటంటే, ఒక్కొక్కసారి మనం ఏం బిడ్డతో కూడా మాట్లాడము, మనకు బిడ్డ ఉంది అని కూడా తెలియదు, కానీ అమ్మకి ఇది ప్రాబ్లం గా ఉంది, నేను చేయాలి ఏదో అమ్మకి అని చేయడం. నేను నా 9th month ప్రెగ్నెన్సీ పీరియడ్ లో ఫస్ట్ బాబుతో 6th month లో ఉన్నప్పుడు మా బెస్ట్ సపోర్టర్ మా తాతయ్య చనిపోయారు. సో అవన్నీ నేను మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉండేదాన్ని, కానీ అవన్నీ తట్టుకోలేక బ్లాంక్ అయిపోయింది మైండ్. అసలు నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు. సో వెళ్తూ ఉన్నాను, ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆటోలో బేబీ మూమెంట్ చాలా హెవీగా వచ్చింది. ఏంటమ్మా నువ్వేం చేస్తున్నావు, నేనున్నాను నీ పొట్టలో అని చెప్పి. సో అక్కడి నుంచి దిగేశాను, ఆటో దిగేసి మా హస్బెండ్కి కాల్ చేశాను. నేను ఎక్కడున్నానో నాకు తెలియదు, కానీ ఆటోలో మాత్రం వెళ్ళిపోయాను. సో ఇంకో ఆటో ఎక్కి ఆర్టీసీలో వెళ్ళి కూర్చున్నాను. అక్కడ దిగేసి నేను ఆర్టీసీలో ఉన్నాను, నన్ను వచ్చి తీసుకోపో అని చెప్పాను. అదే నా ఫస్ట్ మూమెంట్ బేబీతో, అది బెస్ట్ మూమెంట్. ఇప్పటికీ నా బేబీ అంత కనెక్ట్ గా ఉంటాడు నాతో. ఫర్దర్ ఏంటంటే, అంటే తీసుకోగలిగింది నా బిడ్డ, నన్ను అర్థం చేసుకుని నన్ను ఒక దీనికి తీసుకొచ్చేసాడు అని. సో అంటే బిడ్డ నన్ను ప్రేమించింది, బిడ్డ బాధ్యత తీసుకునేది. వెన్ వీఆర్ డీప్లీ లవ్డ్ వి గెట్ స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. ఈ అమ్మాయికి ఎట్లా వచ్చింది, దాని తర్వాత వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేయాలని చెన్నైకి పోవాలి, అంటే ఎవరు లేరు. ఈమెకి ఇంకా ఒక 2-3 weeks లో డెలివరీ టైం. ఆమె చెప్పిందంట, అమ్మ కోసం నేను పోతా, నా బిడ్డ నాకు ఎలాగో సపోర్ట్ ఉంది అనే అది ఆ కన్విక్షన్. బిడ్డ చెప్తుంది, బిడ్డతో మాట్లాడుతున్నాం, బిడ్డ మూమెంట్ ఇస్తుంది, బిడ్డ మనకి చాలా విషయాలు చేస్తుంది, చేసినా కూడా ఆ కన్విక్షన్ కి వచ్చేసేయాలి. అదే నేను చెప్పే పాయింట్. బిడ్డ నాతో ఉంది, నాకు తోడు ఉంది, ఇంకా నాకేమి అధీమా
అది వచ్చింది కాబట్టి ఏం చెప్పింది, చెన్నైకి వాళ్ళ అమ్మతో ఈమె ఒక్కటే, అందరూ నువ్వు ఏం చేస్తావు, నొప్పులు వస్తే అక్కడే చూపించుకుంటారు అని చెప్పి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ ఐసీయూలో కొన్ని రోజులు 3-4 days ఉండిందంటే. ఆమె చెప్తుంది, నేను ఇది అక్కడ మాల్లో పోయినాను, అదంతా చూసుకొని మళ్ళీ వచ్చి నైట్ ఆ రూమ్ లో పడుకునేది. అమ్మని ఆపరేషన్ చేసుకొని తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మకి బాగాలేదు కాబట్టి ఈమెనే సీమంతానికి అన్ని రెడీ చేసుకొని అందరినీ పిలుచుకొని వచ్చి డెలివరీ కూడా ఈజీగా చేసుకునేది. ఇదంతా ఎట్లా వస్తుంది, లోపల నుంచి మనకి ఏంటంటే ఆ బిడ్డ ఇచ్చిన సపోర్ట్, దాన్ని ఆమె తీసుకునింది, ఫీల్ అయ్యి తీసుకునింది. నెక్స్ట్ ఇంకొక ఆమె కూడా అంటే ఆమెకు అప్పుడు 40 years, ఆమె కరోనా టైం లాక్డౌన్ ఉండింది. ఆమె ఆ ప్రెగ్నెన్సీలో 6th month లో స్కానింగ్ చెన్నైకి మెడిస్కాన్ కి పంపిస్తున్నాము. అక్కడ పోయిన తర్వాత ఆమె ఫస్ట్ ఎవరు హస్బెండ్ కూడా లోపల రాకూడదు, ఇది లాక్డౌన్ పీరియడ్ కాబట్టి, భాష తెలియదు. ఆమె టీచర్, కానీ ఆమె చెప్పడం ఏంటంటే ఫస్ట్ చిన్న బిడ్డని స్కూల్లో వదిలిపెట్టేస్తే అమ్మ నన్ను ఎవరు లేకపోతే ఎట్లా బిత్తరపడిపోతామో అట్లా అయిపోయినాను నాకు. కానీ అప్పుడు ఆ బేబీ మూమెంట్, ఈమె బేబీని కూడా ఏం అడగల, కానీ బేబీ మూమెంట్, ఆ బేబీ మూమెంట్ ఇచ్చిన తర్వాత తర్వాత చెప్తుంది, నాకు ఆ భయం బాధ ఎక్కడ పోయిందో అయిపోయింది, అన్ని బాగా చేసుకుని వచ్చేస్తున్నాను. అంటే కొన్ని సందర్భాల్లో ఆ బేబీ ఎంత రెస్పాన్సిబుల్, ఎంత ప్రేమ చూపిస్తుంది, అది మనం అప్రిషియేట్ చేయాలి. అది ఒక్కటి తెలుసుకుంటే అదే మనకి స్ట్రెంగ్త్. అది పెట్టండి, అది ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ టెస్ట్. అక్కడ కూడా అది లాంగ్వేజ్ తెలియని ప్రాంతము, చెన్నైకి అప్పుడు కరోనా టైంలో పర్మిషన్ లేదు అక్కడికి వెళ్ళటానికి. అలాంటి టైంలో కూడా నేనేం టెన్షన్, సార్ పడ్డారు కానీ నేను అన్ని బాగానే జరుగుతాయి ఏం కాదు అనే అనుకున్నాను. అక్కడికి లోపలికి వెళ్ళాక కొంచెం టెన్షన్ పడ్డాను. టెన్షన్ పడితే నా బేబీ బాగా మూమెంట్ ఇచ్చింది, నాకు సపోర్ట్ ఇచ్చింది అనిపించింది. తర్వాత బయటకు వచ్చాక రియలైజ్ అయ్యాను, నా బేబీ మూమెంట్ చాలా ఇచ్చింది, ఎప్పుడు ఇవ్వలేదు అట్లా. సో నాకు నా బేబీ సపోర్ట్ ఉంది, నాకు దేవుడు నాకు మంచి చేస్తాడు అట్లా అనుకొని సక్సెస్ అయిపోయాను. కొన్నిసార్లు మనం అప్పుడు వరకు డాక్టర్ బేబీ కూడా చేస్తుండము, కానీ అప్పుడు హెల్ప్ అంటే మనకి పరిస్థితి ఏమీ అంత ఇదిగా ఉండదు. ఆ బేబీనే హెల్ప్ చేయాలి, నువ్వు ఏమైనా నాకు చేయకూడదా అని ఒక డెస్పరేట్ గా అడుగుతాం చూడండి. అప్పుడు చిన్న బిడ్డ 3rd month బేబీ ఎట్లా హెల్ప్ చేసింది? అప్పటి వరకు మీరు టాక్ టు బేబీ అని చెప్తున్నారు, కానీ జస్ట్ అందరిలాగే నేను కూడా ఈ చెవితో వదిలేస్తాను. దాన్ని అయితే నేను అంత ఇదిగా సీరియస్ గా తీసుకోలేదు. మేబీ అవసరం రాలేదో నాకు తెలియదు. వన్స్ నాకు కంప్లీట్ వామిటింగ్స్ ఉండేవి మేడం, జర్నీ మొత్తం వామిటింగ్స్. అక్కడికి వెళ్ళి ఆ స్కాన్ దగ్గర ప్రోబ్ పెడుతూ ఉంటే నాకు వామిటింగ్స్ ఎక్కువ వస్తుంది. మార్నింగ్ 11 నుండి ఈవినింగ్ 4 వరకు ఇంకొక ½ an hour లో క్లోజింగ్ టైం అన్నారు. కనీసం 5 to 6 members చెక్ చేశారు. నాకేమో టెన్షన్ స్టార్ట్ అయింది, ఏదైనా ప్రాబ్లం ఉండి ఇంతమంది చెక్ చేస్తున్నారా అని. అడిగితే లేదు మా భయపడద్దు, ఒక పొజిషన్, ఒక నెక్ థిక్నెస్ తెలియాలి, బేబీ ఏమో ఇట్లా బోర్ల పడుకొని ఉంది, ఇట్లా తిరిగితే జస్ట్ అయిపోతుంది అన్నారు. నా వల్ల కావట్లేదు, వాళ్ళు ఇలా పెట్టేయకుంది నాకు వామిటింగ్ సెన్సేషన్. సడన్ గా వాళ్ళు ప్రోబ్ పెట్టినప్పుడు నాకెందుకు మీరు చెప్పింది స్ట్రైక్ అయింది. జస్ట్ పొట్ట మీద పెట్టుకొని 3 times చెప్పాను మేడం, అమ్మ వల్ల కావట్లేదు, ఇంకొంచెం సేపు ఇలా ఉంటే ఏమైపోతానో నాకు తెలీదు. ఇప్పుడు డాక్టర్ ఏమో నువ్వు ఇలా తిరిగితే పని అయిపోతుంది అని అంటున్నారు, ఆ ఒక్కటి కోఆపరేట్ చేయని 3 times చెప్పాను. ప్రోబ్ ఇలానే ఉంది, మేడం తిరగొద్దు తిరిగేసాడు బేబీ అన్నారు. అసలు ఆ టైం నేను ఇంకా నిజంగా నమ్మాను. ఇటువంటిది మనం ఎప్పుడో జరుగుతుంది, కానీ ఎప్పుడు ఎవరికి జరిగినా కూడా ఆ బిడ్డ అట్లా చేయగలుగుతుంది లోపల ఉన్నప్పుడు. ఆ వీడియో మళ్ళీ చూడండి, 7:45 వీడియో. ఆ బిడ్డ పెద్దగా అయిన తర్వాత కూడా ఎట్లా ఉన్నాడు అనేది చెప్తారు ఆమె. అంటే ఇదంతా ప్రెగ్నెన్సీలు వేసుకునే ఆ ఫౌండేషన్, ఆ రిలేషన్షిప్. సో తను 31st week లో వెళ్ళాను. నేను అప్పుడు వెళ్లే ముందు హాస్పిటల్కి వెళ్ళి ఆ స్పాన్ లో అంటే లోపలికి వెళ్ళేటప్పుడు నా బేబీకి చెప్పుకున్నా,
సరే నేను ఫస్ట్ టైం చూడబోతున్నా, నాకు నువ్వు నవ్వుతూ కనిపించాలి, అదొక్కటి చెప్పుకున్నా. అలా మా బాబు మంచి పొజిషన్లోకి వచ్చి చక్కగా నవ్వుతూ కనిపించాడు. సార్ ఐ హ్యావ్ దట్ పిక్చర్. మా వాడు 31st వీక్ 32nd వీక్ లో ఎలా ఉన్నాడు నవ్వుతూ, ఫస్ట్ ఇంటరాక్షన్ లిటరలీ అది నేను ట్రెజర్ చేసి పెట్టుకున్నాను. సో డైలీ రోజువారీ మన చేసే పనిలో కూడా మనం హెల్ప్ అడిగినప్పుడు బేబీ ఇస్తుంది. నేను నార్మల్ డెలివరీ కావాల్సిన ఎక్సర్సైజ్ కూడా చేసేదాన్ని. ఒక్కోసారి పైకి వచ్చేసేది అనమాట. నేను చెప్పేదాన్ని పైకి వస్తుంటే నాకు చాలా కష్టం ఉంది, ఈ ఎక్సర్సైజ్ ఒక 20 seconds ఉంటుంది, కొంచెం కిందకి వెళ్ళు, తర్వాత నీ ఇష్టం, నువ్వు పైకి రాని. ఇమీడియట్గా కిందకి వెళ్ళిపోయేది. కార్లో కూర్చున్నప్పుడు కూడా ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది కదా, నేను ఇట్లా బయటికి వెళ్తున్నాను, ఒక 3 hours వరకు నేను టాయిలెట్ అనేది యూజ్ చేయలేను, సో నాకు యూరిన్ అనేది రాకూడదు అని చెప్పాను. వచ్చేది కాదు మేము అస్సలు. 3 hours వరకు ప్రశాంతంగా తిరిగేసి వచ్చాను. బాగా తిరిగాను, బాగా వర్కౌట్ చేసుకునేదాన్ని. అసలు ఏమంటారు, ప్రెగ్నెంట్ అన్న ఫీలింగ్ అనేది అసలు నాకు లేదు అసలు. కంప్లీట్ బేబీ అయితే చాలా సపోర్ట్ చేసింది. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్, అంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండేది కూడా బేబీ మనకి హెల్ప్ చేస్తుంది హెల్త్ వైజ్ గా కూడా. ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్న, ఈమె లావుగా ఉన్నారు, వెయిట్ ఉన్నారు, ఫ్యామిలీలో బీపీ షుగర్ ఉంది, కానీ ఈమెకి మాత్రం ఏమీ రాలేదు. మా ఫ్యామిలీ హిస్టరీలో ఉండింది డయాబెటీస్, బీపీ అన్ని ఉన్నాయి. ఒక్క రోజు కూడా ఉమ్మ నీరు తగ్గిందని గానీ, బీపీ ఉంది అని గానీ, షుగర్ ఉందని గానీ ఏ రోజు కంప్లైంట్ లేదు. వెయిట్ కూడా ఎగ్జాక్ట్ గా నేను ఎంత పెరగాలి అని ఉందో అంతే పెరిగాను. అట్లా అని ఫుడ్ అనేది రెస్ట్రిక్షన్ నేను పెట్టలేదు. మేడం వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అన్ని హ్యాపీగా బేబీకి చెప్తూ మనం తింటే బేబీ విల్ యాక్సెప్ట్ ఇట్ అనమాట. సో ఇట్లా యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గాలి, దానికి కూడా బేబీకి 2nd month నుండి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది. అది కంట్రోల్ అవ్వాలని నేను చెప్పుకుంటూనే ఉన్నాను. కానీ నేను ఒకటే స్ట్రాంగ్గా అయితే చెప్పుకున్నాను నా బేబీకి, నువ్వు డెలివరీ టైంకి అంటే 8th month ఎండింగ్కి 9th monthకి నీకు యూరిన్ ఇన్ఫెక్షన్ నాకు లేకుండా చేసుకో అని చెప్పుకున్నాను. నా బేబీ అట్లే నాకు 9th month 8th ఎండింగ్ 9thకి నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ కంట్రోల్కి వచ్చేసింది. అప్పా చాలు అనుకున్నాను. డైట్ తీసుకునడం వల్ల నాకు థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉంది. ఫస్ట్ నుంచి కూడా నాకు థైరాయిడ్ ఉండడం వల్ల బేబీకి చెప్పుకునేదాన్ని, మనం టెస్ట్కి వెళ్ళినా కంట్రోల్లో ఉండాలి నాన్న, థైరాయిడ్ నీకు మాత్రం రావద్దు, అమ్మకు కంట్రోల్లో ఉండాలి అని చెప్పుకునేదాన్ని. ఎప్పుడు టెస్ట్కి వెళ్ళినా కూడా కంట్రోల్లోనే వచ్చేది, నార్మల్గానే ఉంది అని చెప్పి వచ్చేది. అప్పుడు అనుకున్నాను నా బేబీ నా మాట వింటుంది, కంట్రోల్లో ఉంటుంది థైరాయిడ్ కూడా అని చెప్పి అనుకున్నాను. బ్లీడింగ్ ఎట్లా హెల్ప్ చేస్తుంది అనేది చూస్తాం. 5th month లో అలా ఇంకా బ్లీడింగ్, ఆ డౌట్ మనసులో ఉండేది, అలా బ్లీడింగ్ అయిపోయింది. సరే నేను వచ్చేసాను, సరే నాకు ఇక్కడ అందరూ ఉన్నారు, నేను చేసుకోగలను అనే నమ్మకంతో వచ్చేసాను. తర్వాత టాబ్లెట్స్ అంతా నా బ్లీడింగ్ తగ్గిన తర్వాత మేడం మీరు పంపించారు ఇంటికి. కానీ నేను ఆ డౌట్ మాత్రం వదిలిపెట్టలేదు అనమాట. మళ్ళీ 1 week 2nd time వచ్చాను. అప్పుడు మీకు డౌట్ వచ్చింది మేడం, ఆల్రెడీ నువ్వు బ్లీడింగ్ 24 hours అవ్వలేదంటే నీకు మళ్ళీ రాకూడదు, ఎందుకు వస్తుంది, మనసులో ఏముంది అని అడిగేశారు. అప్పుడు నేను ఓపెన్ అయ్యా, ఇట్లా అయింది, అందుకని నాకు ఆ డౌట్ అనేది క్యారీ అయింది. ఆ 1 week నేను సఫర్ అయ్యాను అంటే చెప్పేశారు. ఇప్పుడు నష్టపోయింది ఎవరు ఆ డౌట్ వల్ల, నువ్వే కదా, అంటే మా మీద ట్రస్ట్ పెట్టుకోలేదు నువ్వు అని చెప్పేశారు. సరే నువ్వేం చేస్తే నీకు నమ్మకం కుదురుతుంది అంటే నేను చెప్పేసాను, నాకు ఇక్కడ ఈ బ్లీడింగ్ అంతా ఈ కంప్లైంట్ పోయి నా డౌట్ పోయేదాకా నేను నీడే ఉంటాను మేడం అని చెప్పేసాను. సరే నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండు, నీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అది 2 days కావచ్చు, 1 week కావచ్చు, ఎన్ని రోజులైనా. నాకు 1 week పట్టింది పాజిటివ్ రావడానికి. ఈ లోపల నాకు స్టాఫ్ ఎంత హెల్ప్ చేశారంటే, నువ్వు తీసుకోగలవు, నువ్వు బుక్స్ చదువు అని. నాకు ఆ థాట్ నుంచి బయటపడడానికి ఆ హీలింగ్ చాలా హెల్ప్ చేశారు. ఆ టైంలో నేను బుక్ తీసుకున్నా, ఆ బుక్ తీసుకున్నాను. దానికి ముందు నేను తీసుకోలేదు. అది చదువుతుంటే ఎన్ని కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్, వాళ్ళ బాడీ సహకరించక వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ రాక సఫర్ అయిన ఒక గ్రూపు, కొంతమంది సెల్ఫ్ డౌట్తో పోగొట్టుకున్న వాళ్ళు, అలా ఎంతమంది ఎక్స్పీరియన్స్ చూసి అరే నాకు ఇంత బాగుంది, నా బాడీ బాగుంది,
మంచి హాస్పిటల్లో వచ్చున్నాను. ఇంకా ఏంది నాకు డౌట్, ఇంతకుముందు పాతకాలంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దాంట్లో, పాతకాలంలో ఇలా చేసుకున్నారు అని. అలాంటి మదర్సే అంత కాన్ఫిడెంట్గా నేను బేబీని తీసుకోగలను అన్నప్పుడు, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ బాగుంది, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, బేబీ ఎలా ఉంది తెలిసిపోతుంది స్కాన్లో, లిటరల్గా మనం కళ్ళతో చూడగలము. 100% ఉంది. అంటే నీ బేబీ ఇలా ఉందని చెప్పేయగలిగే టెక్నాలజీ ఉంది. అలాంటప్పుడు మనం ఏంది ఇంకా డౌట్ పెట్టుకున్నది. అలా ఒక్కొక్క రోజు 15 days ఉన్నాను ఇక్కడ, ఒక్కో రోజు ఒక్కొక్క డౌట్ ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చాను, నీట్గా క్లారిఫై చేసుకొని లాస్ట్ డే ఇంక నేను వెళ్తాను మేడం అన్నాను అని చెప్పాను మీకు. చెప్తే నువ్వు వెళ్తున్నావు, అసలు రీజన్ ఎందుకు వెళ్తున్నావు చెప్పు అన్నారు. నేను మొత్తం అరుణ మేడంకి 1 hour మాట్లాడాను. అరుణ మేడంతో ఏ స్టాఫ్ అయినా సరే మనతో 1 hour కాదు, 2 hours కాదు, 3 hours అయినా ఓపిక్గా మాట్లాడతారు. నాకు అది చాలా నచ్చింది. నేను ఎంతసేపు మాట్లాడాను నాకే తెలియదు. సార్తో కూడా మీతో కూడా ఏమేమి చెప్పేసుకున్నా నాకే గుర్తులేదు. అప్పుడు ఇంక నేను వెళ్తాను అని మీకు నేను ధైర్యం చెప్పాను అన్నమాట. లాస్ట్కి మీరు నాకు చెప్పే కంటే నేను ధైర్యం చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయాను. సరే ఇంకా నాకు స్టాఫ్ అంతా చెప్పారు, చిమ్మి స్వీపింగ్ వాళ్ళు కూడా, అమ్మ నువ్వు కంప్లైంట్తో రాకూడదు, చెకప్స్కి మాత్రమే రావాలి. ఇక్కడ ఉండి ఆ భయం అంతా పోగొట్టుకొని ఆ డౌట్ పోయి టాక్ టు బేబీ బ్రహ్మాండంగా చేసి అదే అట్లా 2 బిడ్డల్ని తీసుకునింది. ఈమె నార్మల్ డెలివరీ చేసుకునేది. నార్మల్ డెలివరీకి ఆమె అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసి బాగా కొంతమందికి నార్మల్ అయిపోతుంది, కానీ అయినా కూడా ఆ అవేర్నెస్ ఎందుకు అయింది, నాకు దేని వల్ల అయింది, ఏం చేస్తే ఇది ఖచ్చితంగా అవుతుంది, ఆమె ఖచ్చితంగా చెప్తుంది, వింటాం. శిల్ప. సో మీరు ఫస్ట్ భయం ఉంటే ఎవరికైనా భయాన్ని పక్కన పెట్టేసేయండి, ఎక్సర్సైజెస్ బాగా చేయండి, టాక్ టు బేబీ చేసుకోండి. ఈ 2 చేస్తే మాత్రము నిజంగా మన పని అయిపోయినట్టే, చాలా సులువుగా అయిపోతుంది. అది కూడా మీరు జాయిన్ అయినా 1 hour 2 hours డెలివరీ చేసుకోగలరు. సో నేను మాత్రము అది ప్రతిరోజు దండం పెట్టుకున్నట్టే వేడుకున్నట్టే చెప్పుకునేదాన్ని. బేబీకి మాత్రము వెళ్ళిన 1/2 hour వచ్చేయాలి, ఇదే ఇంకా వేరే మాటే లేదు అసలు. వెళ్ళిన 1/2 hour వచ్చే అమ్మ భరించలేదు, నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి, అమ్మమ్మని హింసించకూడదు, ఈ 3 చెప్పుకునేదాన్ని, ఇంకేమి చెప్పుకునేదాన్ని కాదు. ఇక్కడ కౌన్సిలింగ్ ఎప్పుడైతే అటెండ్ అయ్యానో నిజం చెప్తున్నాను, కౌన్సిలింగ్ వల్లే నేనైతే 100% చేంజ్ అయిపోయింది నా మెంటల్ ట్రీట్మెంట్. ఎందుకంటే నాకు కౌన్సిలింగ్లో ఇట్లా మాట్లాడిన ఒక అమ్మాయి బాగా కనెక్ట్ అయింది. ఆ అమ్మాయి కూడా సేమ్ నా ఇదే, అంటే ఈవెన్ పీరియడ్స్ పెయిన్ కూడా తను భరించలేననింది. సేమ్ నాది సిచ్యువేషన్ అదే, పీరియడ్స్ పెయిన్ భరించను, టాబ్లెట్ వేసేసుకుంటాను వెంటనే. అసలు అది ఆ పెయిన్ ఎంతసేపు ఉంటుంది ఏంటి అనేది కూడా చూడను. దట్టు ఎంప్లాయీ కాబట్టి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి వేసేసుకోవడం, కడుపు నొప్పి రాగానే ఆఫీస్కి వెళ్ళిపోవడం అలా చేసేదాన్ని. సో ఈవెన్ ఇంజెక్షన్ చేసేటప్పుడు అసలు అటువైపు కూడా చూడండి అనమాట, అంత భయం నాకు. అట్లాంటిది నేను నార్మల్ డెలివరీ ఆఫ్టర్ 10 years దట్టు ట్రీట్మెంట్ అంటే నాకే అసలు ఒక కలలాగా జరిగిపోయింది. లాస్ట్ మంత్ 27th డెలివరీ అయింది నాకు. నిజంగా ఇక్కడ చేరాను కాబట్టే నాకు నార్మల్ డెలివరీ అయింది అని అతిగా చెప్పడం కాదు, 100% నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. ఈ హాస్పిటల్లో చేరాను కాబట్టే నాకు నార్మల్ అయింది. లేకపోతే నా బ్యాక్గ్రౌండ్ పరంగా వేరే హాస్పిటల్కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా సి సెక్షన్ చేసేసేవాళ్ళు. అంటే 33 years ఏజ్ అన్నీ తీసేసుకొని సి సెక్షన్ చేసేస్తారనే అనుకున్నాను. కరెక్టే, అది మాత్రము నేను కనుక్కున్నాను. బెంగళూరులో నా తోటి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా, అందరికీ సి సెక్షన్ చేసుకున్నారంట అక్కడ బెంగళూరులో. సో ఇక్కడికి రావడం వల్లే మాత్రమే నేను జరిగిందని అనుకుంటున్నాను. సో ఇది డెలివరీ గురించి ఆమె ఒక ఇది టచ్ బాగా తెలుస్తుంది. అంటే మనం ఫీల్ అయితేనే, మనం ఫీల్ అయ్యి మనం చెప్పుకుంటేనే బిడ్డకి టచ్ హియరింగ్ బాగుంటుంది. డెలివరీ అయిన తర్వాత ఎట్లా ఆ టచ్ ఇదవుతుంది. బాగా ఏడుస్తున్నాడు మేడం. నాది సిజేరియన్ అయ్యేటప్పటికి నేను కదలలేకున్నాను. అత్తమ్మ ఎత్తుకున్నారు, ఏడుస్తూనే ఉన్నాడు. 10 minutes చూశారు. అమ్మ ఎత్తుకున్నారు, 10 minutes చూశారు. అసలు ఆపలేదు. సరే ఒకసారి నా పక్కన పడుకోబెట్టండి అన్నాడు. అసలు ఇలా పడుకోబెడితే టచ్ చేశాను మేడం, స్విచ్ ఆఫ్ అంతే. అసలు లైట్ స్విచ్ ఆఫ్ ఎట్లా ఆగిపోతుంది అలా ఆగిపోయింది. ఏడుపు ఆగిపోయింది. అసలు స్టన్ను
అయితే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను దానికి. అంటే నా టచ్ అనేది వాడు ఫీల్ అవుతున్నాడు అనేది, ప్లస్ తను ఫాస్ట్ గా గ్రాస్ప్ చేశాడు. అది కూడా నేను అబ్జర్వ్ చేసుకున్నాను. ఆ టైంలో పెద్దవాళ్ళు నమ్మరు కదండి మనం చెప్పిన వాళ్ళ చెప్తా ఎవడైనా వాడు ఆపేస్తాడని చెప్పి మళ్ళీ వీళ్ళు ఎత్తుకున్నారు. ఎంతసేపు అంటే 1/2 hour ఇవ్వకుండా సముదాయించారు మేడం. అస్సలు ఆపలేదు. వన్స్ నా పక్కన పెట్టగానే స్విచ్ ఆఫ్ మళ్ళీ. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అందరూ నమ్ముతున్నారు వాడిని. ఇప్పుడు 12 years వాడు జర్నీలో. నేను ఏ విధంగా చెప్పాను ఈ రోజుకి ఆ విధంగానే ఉన్నాడు. కడుపులో ఉన్నప్పుడు చేతి తాకిచ్చి మాట్లాడుతూ ఉంటే మీకు కనెక్ట్ అవుతారండి. రేపు పుట్టాక కూడా మీకు వాళ్ళ దగ్గర అవుతారు, బాగా మీకు అలవాటు అవుతారని చెప్పారు మేడం వాళ్ళు. అలా చేశాను. ఇప్పటికి కూడా ఏడిస్తే నేను ఎత్తుకుంటే బుజ్జోడా, నేను ఎత్తుకుంటే సైలెంట్ అయిపోతాడు. నా వాయిస్ అంటే సైలెంట్ అయిపోతాడు. పుట్టాక జాన్రీస్ అని ప్రతి బేబీకి ఇంక్యుబేటర్లో పెడతారు కదండి. ఇంక్యుబేటర్లో 1 day పెట్టారు. నెక్స్ట్ డే నేను తీసుకెళ్ళడానికి పోయాను. వెళ్తే ఈ కంటికి ఇట్లా పెట్టేస్తున్నారు బేబీకి. నేను వెళ్ళి బేబీని టచ్ చేశాను. ఫీలింగ్ మారిపోయింది. బుజ్జోడా నడిచాను. నా వాయిసే అంటే నా వాయిస్ అలవాటు పడిపోయింది. 2 days 3 daysకి ఏడ్ చేశాడు. మీరేమవుతారండి అంటే అమ్మమ్మనండి అంటే మీ వాయిస్ పట్టేశాడు. ఎలా అంటే నేను చెప్పాను ఇది కడుపులో ఉన్నప్పటి నుంచే నేను వాడిని నా స్పర్శ నా వాయిస్ అలవాటు చేశానని. నేను పాట ప్లే చేశాను మేడం. అంత చిన్న బేబీ మేడం. మేము ఫోటో తీసుకున్నాము. లెఫ్ట్ కి తల వాల్చి ఇలాగా ఆ పాట ఎక్కడి నుంచి వస్తుందో రికగ్నైజ్ చేసి అది తిరిగింది. నేను నా బుక్ లో రాసుకున్నాను మేడం. బేబీ ఫస్ట్ టైం మా మాయ్ గారిని చూస్తే 1 hour ఓల్డ్ బేబీ, గంట క్రితం పుట్టిన పాప మా మాయ్ గారిని చూసి నవ్వింది మేడం. మా అత్తయ్య గారికి బాయ్ చెప్పింది. మా అమ్మని చూసి ఏడ్చింది. లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేసి మా అమ్మని చూసి ఏడ్చింది. నన్ను మా హస్బెండ్ ని చూసి అలాగా లెఫ్ట్ సైడ్ మా కోసం హెడ్ టర్న్ చేసింది. ఇంట్లో ప్రతి ఫ్యామిలీ మెంబర్ తోటి తను ఒక బాండ్ ఏర్పాటు చేసుకుంది. తామర పూలా పుట్టింది మేడం. నేను రంగు ఉండాలని చెప్పేదాన్ని కాదు మేడం. నువ్వు ఆడపిల్లవైతే నాజుగ్గా ఉండాలి. లాలి పాడేటప్పుడు నేను పాడేటప్పుడు పాప నా కళ్ళని చూస్తుంది. నా కళ్ళని చూసి అట్లానే చూస్తూ ఉంటుంది. నేను ఆపేసి అని లిప్స్ కదిలిస్తుంటుంది పాప కూడా. 40 days పాపకి. బాత్రూంలో పాపకి స్నానం చేపిస్తే నేను బయట వర్ణికమ్మ అంటే మా పాప పేరు వర్ణిక. మొన్న పెట్టాము. వర్ణిక అనగానే ఏడు పాపేసి నన్ను చూస్తూ ఉండేది. సో బేబీతో మనం ఎంత మాట్లాడుతున్నాం అనేది చాలా ముఖ్యం ఇక్కడ. నేను మిగతా బేబీస్ ని నా బేబీని కంపేర్ చేస్తే నా బేబీ నిజం చెప్పాలంటే చాలా తెలివిగానే బాగా బ్రైట్ గా ఆలోచిస్తుంది. తన వయసు కంటే కూడా ఎక్కువ ఆలోచిస్తుంది అనిపిస్తుంది. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే చెప్తారు. ఇప్పుడు నేను ఎవరితోనో ఒక ఫోన్ లో మాట్లాడుతున్నాను అనుకోండి మేడం, వచ్చేసి అమ్మా నీకేమవుతారమ్మా అని అడుగుతుంది. నాకు పిన్ని అవుతుందమ్మా అంటారు. అయితే నాకేమవుతుందమ్మా అని అడుగుతుంది. అమ్మమ్మ అవుతుందమ్మా అని చెప్తాను. ఇలా ఒక్కొక్కరికి ఎలా రిలేషన్. ఇప్పుడు నాన్నకేమవుతుందమ్మా అని అడుగుతుంది. ఇలా క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి తన నుంచి నాకు. ఐఎమ్ సో హ్యాపీ అండి నా బేబీ విషయంలో. ఇది మనం ఇందాక ఇది లాస్ట్ స్లైడ్. మనం ఏం కావాలి అనేది ఇందాక షార్ట్ గా రీక్యాప్ చేసుకుంటాము. టాక్ టు బేబీలో మనం బేబీతో ఆ బాండింగ్ అనేది పెంచుకోవాలి. మనం పెట్టుతో ఎట్లా చేస్తామో అంతే. ఎందుకంటే బేబీకి ఫీలింగ్ బాగా ఉంటది. ఆ ఫీలింగ్ కి అది రెస్పాండ్ అవుతుంది. సో నువ్వు ఏమైనా మాట్లాడుకో, ఎట్లయినా చేసుకో. కానీ ఆ ఫ్రెండ్షిప్, ఆ కంపానియన్షిప్, లైఫ్ లాంగ్ కంపానియన్షిప్ కి అది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో మనం చేసేది ఆ బిడ్డని అర్థం చేసుకోవడం. తర్వాత మనకేం కావాలో మనకి ఇష్టంగా మనం అది ఇష్టంగా చేయాలి. ఎప్పుడు చేస్తున్నావు, ఎంత టైం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. నీకు ఆ ఒక స్టేజ్ వచ్చేంత వరకు మనం బాగా చేయాలి. ఒకసారి మనకి హ్యాపీ అయిపోయింది, నా బిడ్డ నన్ను అర్థం చేసుకుంటది, నా బిడ్డ నాకు తోడు ఉంది, ఆ 2 విషయాలు మనకి సంతోషాన్ని ఇస్తుందంటే అది టాక్ టు బేబీ సక్సెస్ రిలేషన్షిప్. అప్పుడు మనం నువ్వు ఎట్లా ఉండాలి, ఏం చేయాలి అనేది అడగడం, నీకు ఏం కావాలి అనేది మనం చెప్పుకోవడం. ఆ బేబీ ఆ టైంలో అది చేసి చూపిస్తుంది మనకి. అది రిజల్ట్.
కానీ రిజల్ట్ ఖచ్చితంగా మనం ఈజీగా ఎఫర్ట్లెస్ గా చేసేస్తుంది. నేనంటే రిజల్ట్ కంటే కూడా ఆ రిలేషన్షిప్ అనేది ఇంపార్టెంట్. రిజల్ట్ అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా, ఒక బై ప్రోడక్ట్ లాగా అది వచ్చేస్తుంది. మనం బేబీకి ఇది బిహేవియర్ లో పర్సనాలిటీ మోల్డింగ్, ఇంటెలిజెన్స్, ఇంకా ఈ స్పోర్ట్స్, ఆర్ట్స్ ఇదంతా మనం బాగా చెప్పేసుకోవచ్చు. చేసుకునేటప్పుడు దాంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఫస్ట్ ఎక్కువగా చదువు బాగా చదువుకోవాలి, ఇన్ఫర్మేషన్ బాగా చేసుకోవాలి. ఇప్పుడు మా పిల్లలు అన్ని క్యాపిటల్స్ చెప్తారు, ఇది చెప్తారు, అది చెప్తారు, అది ఇన్ఫర్మేషన్, అది ఇంపార్టెంట్ కాదు. అది స్కూల్కి పోయినా కొన్నాళ్ళ తర్వాత వచ్చేస్తుంది. ముందు నుంచే ఇప్పటి నుంచే బేబీని దాని మీద పెట్టి ఇది చెయ్యొద్దు. ఎందుకు చెయ్యొద్దంటే మనం దాని మీదనే ఫోకస్ పెట్టినప్పుడు వాళ్ళకి చదువు, ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా అది ఒక ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. మనం చదువు చేస్తే నువ్వు బాగా చదువుకుంటావు, ఉద్యోగం చేస్తావు, అది చేస్తావు. కానీ కొన్నిసార్లు ఏదైనా అది అచీవ్ చేసే దాంట్లో కొంచెం సెట్ బ్యాక్ వచ్చినా ఈజీగా అప్సెట్ అయిపోతారు. ఎంత చదివినా, ఎంత పెద్ద వయసు అయినా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఒకసారి సక్సెస్ కాకపోతే మనం దానివల్ల ఆత్మహత్యలు ఎక్కువ అయిపోతున్నాం ఇప్పుడు స్టూడెంట్స్ లో, పెద్దవాళ్లలో. సో అది మనం వాళ్ళకి బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఫెయిల్యూర్ కు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్, దాటుకొని వెళ్ళిపోవాలి అనే స్ట్రాంగ్ ఫౌండేషన్ అది మన దగ్గర నుంచి రావాలి పిల్లలకి. చదువు ఒకటే కాదు, చదువు ఖచ్చితంగా వస్తుంది, కానీ దానికంటే కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్, స్ట్రాంగ్ పర్సనాలిటీ, అది దాటుకొని పోవడం, అది మనం ఇవ్వగలగాలి. అది ఫస్ట్. తర్వాతనే చదువుని వద్దన్నా అది వచ్చేస్తుంది. సో ఈమె దాని గురించి ఏం చెప్తుంది? మేడం, బిహేవియర్ బాగుండి మిగిలినవన్నీ ఉంటే చదువు ఆటోమేటిక్ గా వస్తుంది. దానికంటూ మనం వాళ్ళని నెట్టనవసరం ఉండదు. ఈ రోజు ఉంది, వాడు చదవాలి అని బుక్ తీస్తే ఎంత బుక్ అయినా కూడా విత్ ఇన్ 10 to 15 minutes లో కంప్లీట్ చేసి పక్కన పెడతాడు. నాకు వద్దు అనుకుంటే కామ్ అయిపోతాడు, అంతేగాని చదవగలుగుతాడు, బ్రహ్మాండంగా చదువుతాడు వాడు చదివితే. అందువల్ల ఇవన్నీ ఉన్నప్పుడు ఒక ఏజ్ లో, సర్టన్ ఏజ్ లో వాళ్ళకంటూ తెలుసుకుని వాళ్ళు చదువుతారు. ఓన్లీ చదువుండి ఈ బిహేవియర్ ఏది లేకపోయినా అబ్బాయి అసలు పనికిరాడు. సో ఈ ఒక విషయం కూడా అందరూ ఆలోచించండి. సో టాక్ టు బేబీ చేసి పేరెంట్స్ అందరూ మంచి బాండింగ్ బిడ్డతో ఉండి మంచి మన ప్రెగ్నెన్సీ జర్నీ స్మూత్ అవుతుంది. తల్లి బిడ్డ ఇద్దరు హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్ గా ఖచ్చితంగా అవుతారు. అటువంటి తల్లులుగా మనం ఉండి ఇది ఎరుకతో, అవేర్నెస్ తో చేసినప్పుడు అది చేసిన తర్వాత వేరే వాళ్ళకి కూడా మనం దాన్ని బాగా చెప్పి ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకు కూడా అట్లాంటివి చేస్తే ఎక్కువగా మనం మంచి బిడ్డని, మంచి సిటిజన్ ని మనం తయారు చేస్తాము. మన లైఫ్ ఒక పర్పస్, ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అవుతుంది. మంచి బిడ్డని మనం ప్రెగ్నెన్సీ నుంచే తయారు చేయడం అనేది అందరూ అట్లనే చేసుకుంటారు. ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి మంచి బిడ్డనే టాక్ టు బేబీ ఎక్కువ మంది చేసి మంచి బిడ్డల్ని పుట్టించుకుని వాళ్ళ మంచితనం అనేది బయటకు వచ్చి ఆగిపోకూడదు. మంచిగానే పెరగాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, లాస్ట్ వరకు ఆ మంచితనం ఉండాలి. ఆ హ్యాపీ ఫ్యామిలీస్, స్ట్రాంగ్ ఫ్యామిలీస్ అనేది ఎక్కువగా ఉండాలి. సో బిడ్డకి మనం రిలేషన్షిప్ ఒక ఇంపార్టెంట్. తర్వాత మారల్ వాల్యూస్, ఆటోమేటిక్ గా సక్సెస్ కూడా ఖచ్చితంగా ఏ ఫీల్డ్ లో అయినా ఆ ఫీల్డ్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా కూడా ఉండాలి. వేరే వాళ్ళని కూడా పాజిటివ్ గా వాళ్ళ ఇంపాక్ట్ చేసినంత మన బిడ్డలకి అది ఉండాలి అనేది అనుకుంటాము. అటువంటి బిడ్డల్ని మనం కంటాము. అందరికి అది రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.